హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీ ఎంసీక్యూస్ ఫర్ గ్రూప్ 2 చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు యానివర్సరీ ఇంకా ఉగాదిని సెలబ్రేట్ చేస్తూ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పైన టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ మీద మీకు ఎప్పుడూ లేనంతగా మంచి ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఎవరైతే ఏపీఎస్సీ గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 క్లియర్ చేయాలనేది మీకు డ్రీమో, మీకు అందరికీ కూడా ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అట్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్లోని. మీకు ఇది 20,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 15,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అలానే మీకు ఈ అమౌంట్ కూడా మంత్లీ 5,000 పే చేసుకుంటూ కూడా క్లియర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ మంతే 5,000 అనేది పే చేసేసి ఇమ్మీడియట్గా క్లాసెస్లో స్టార్ట్ అయ్యి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు కేవలం 31st మార్చ్ వరకు మాత్రమే. అండ్ ఈ కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుంది. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. గుర్తుపెట్టుకోండి, కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మీరు ఇంకా ఫర్దర్గా డిలే చేయకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి, ఓకేనా? సో ఈరోజు పాలిటీ ఎంసీక్యూస్ అనేవి చూద్దాం. ప్రజెంట్ మనం డిపిఎస్పీస్ అనేవి చూస్తున్నాం. సో వెల్కమ్ టు గ్రూప్ 2 పాలిటీ ఎంసీక్యూస్ సెషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది ఇండియాలో ఎక్కడ మెన్షన్ చేసింది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎక్కడ నిర్దేశించబడింది అంటే మన కాన్స్టిట్యూషన్లోని మన భారత రాజ్యాంగంలోని ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ కోసం ఎక్కడ మెన్షన్ చేసింది? ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఎలక్షన్ కమిషన్ యాక్ట్, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాలు, ఎన్నికల సంఘం చట్టం. అయితే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోని ఆర్టికల్ 40 అనేది మెన్షన్ చేసి ఉంటుంది. ఆర్టికల్ 40లోని ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ అనే ముక్క మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనకి 73rd ఇంకా 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి పాస్ చేసి పంచాయతీరాజ్ ఇంకా మున్సిపాలిటీ యాక్ట్స్ అనేవి మనకి పాస్ చేయడం, పార్లమెంట్ యాక్ట్స్ అనేవి పాస్ చేసింది అనమాట. సో దీన్ని బట్టి మనకు ఆన్సర్ ఏమని అర్థమవుతుంది? డిపిఎస్పీస్, ఓకే, రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాలు. ఇది 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ పంచాయతీరాజ్ని మున్సిపాలిటీ రాజ్ని రెండింటినీ కూడా కాన్స్టిట్యూషన్లోకి యాడ్ చేయడం జరిగిందనమాట, ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 40 బేసిస్ అనమాట. ఇది ఏ ప్రిన్సిపల్లోకి వస్తుంది? గాంధీయన్ ప్రిన్సిపల్లోకి వస్తుంది. గాంధీయన్, సోషలిస్ట్, లిబరల్, ఇంటెలెక్చువల్ అని 3 కేటగిరీస్ మనం డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో గాంధీయన్ ప్రిన్సిపలే ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ అనమాట, ఆర్టికల్ 40, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ of the directive principles of state policy deals with the promotion of international peace and security? అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను పెంపొందించడం గురించి రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాలలోని కింద ఏ వ్యాసంలోది అంటే ఏ ఆర్టికల్లోనిది? అయితే ఆర్టికల్ 51లో మనకి ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ గురించి, ఈ రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాల్లోని శాంతి మరియు భద్రత గురించి ఆర్టికల్ అంటే 51 వ్యాసలో మెన్షన్ చేసి ఉందన్నమాట. 48A వచ్చేసరికి మనకి ఎన్వైర్మెంట్ గురించి అంటే మన ఎన్వైర్మెంట్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతారు. అండ్ 43Aలోకి వచ్చేసరికి మనకి పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్, ఓకే, పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ కోసం మనకి మెన్షన్ చేసి ఉంటుంది. అంటే వర్కర్స్ అనేవాళ్ళు ఎక్కడ ఉండాలి అంటే వాళ్ళు మేనేజ్మెంట్ డెసిషన్స్లోని వర్కర్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అనే దాంట్లో మనకి మెన్షన్ చేసి ఉంటుంది 43Aలో. 41లోకి వచ్చేసరికి మనకి ఏంటి అంటే
రైట్ టు వర్క్ కోసం మాట్లాడతారనమాట. ఇంకా పబ్లిక్ అసిస్టెన్స్. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఎంజీఎన్ఆర్ఈజీఏ పాస్ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ ఆర్ యాక్ట్, గ్యారంటీయో జనరేషనో ఏదైనా సరే దట్స్ ఫైన్. ఓకే, ఇది ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, which article of the Constitution of India has the provision of participation of వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ? వర్కర్స్ అనేవాళ్ళు దేంట్లో ఉండాలి, మేనేజ్మెంట్లో ఉండాలి అని ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉంటుంది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పరిశ్రమ నిర్వహణలో కార్మికుల భాగస్వామాన్ని కలిగి ఉంది? అయితే 43లోని మనకి ఏంటి అంటే లివింగ్ వేజెస్ గురించి మాట్లాడతారు. అంటే ఏంటి అంటే బ్రతుకు తెరువుకి సరిపోయినంతగా వేజెస్ అనేవి ఇవ్వాలి. ఇన్ఫ్లేషన్ని, ఆ చుట్టుపక్కల ఉన్న కండిషన్స్ని, రెంట్స్ని, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రైసెస్ బట్టి దాన్ని బట్టి వేజెస్ అనేవి నిర్ధారించాలి అనేది 43లో మెన్షన్ చేసి ఉంటుంది. 45లోకి మనకు వచ్చేసరికి ఏంటి అంటే న్యూట్రిషన్ కోసం, చిన్నపిల్లల న్యూట్రిషన్ కోసం మనకి డిస్కస్ చేస్తారనమాట. 45 ఇంకా 47లోకి వచ్చేసరికి మనకి పబ్లిక్ హెల్త్ కోసం మనకి మాట్లాడతారు. అంటే డ్రింక్స్, ఆల్కహాల్ ఎట్సెట్రా ఇలాంటివి తీసుకోకూడదు అని చెప్పేసి. సో 45, 47 కాదు, 43 కాదు. సో ఆన్సర్ ఏంటి? 43A. 43Aలో మనకి ఏమని మెన్షన్ చేసి మనకు ఉంటుంది? ఇది పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్. వర్కర్లు మనకి అంటే కార్మికులు, ఓకే, కార్మికులు పరిశ్రమ నిర్వహణలో అంటే ఇండస్ట్రీస్లోని, కంపెనీస్లోని వర్క్ చేసే దాంట్లో మేనేజ్మెంట్ వాటిల్లోని డెసిషన్స్లోని వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, కార్మికులు కూడా అనేది 43Aలో మనకి మెన్షన్ చేసి ఉంటుంది. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యానివర్సరీ ఇంకా ఉగాదిని సెలబ్రేట్ చేస్తూ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పైన లైవ్ ప్లస్ రికార్డెడ్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ మీద మనకి ఎప్పుడూ లేని విధంగా మంచి ఆఫర్ ప్రైసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీకు ఫ్లాట్ 10,000 రూపీస్ ఆఫర్. మీకు యూజువలీ 45,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 35,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. మెయిన్ ఇది మీకు ఏంటి అంటే ఈ క్లాసెస్లోని లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. అంటే అర్థం ఏంటి? మీరు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కూడాను ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. అయితే ఇదంతా కూడా మీకు కేవలం ఎప్పటి వరకు 31 మార్చ్ వరకు మాత్రమే. ఈ లోపల కడితేనే మీకు ఈ ఆఫర్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత ఈ ఆఫర్స్ అనేవి ఉండవు. కొత్త బ్యాచెస్ కూడా మీకు 1 ఏప్రిల్లోని స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైతే గ్రూప్ 1 అనేది మీ డ్రీమో, గ్రూప్ 1 క్లియర్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీకు అందరికీ కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ కోర్సెస్ అనేవి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. అంటే అర్థం ఏంటి? మీరు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రిన్సిపల్ ఎమంగ్ ది ఫాలోయింగ్ వాస్ added to the directive principles of state policy by the 42nd amendment? మనకి యాక్చువల్లీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లోని 3 సవరాలు అంటే రాజ్యాంగాన్ని 3 సార్లు సవరించడం జరిగింది. అదే 42nd, 44th, 86th. 42nd కాన్స్టిట్యూషన్లోనే వచ్చేసరికి కొన్ని ఆర్టికల్స్ అనేవి యాడ్ చేయడం జరిగిందనమాట. 39A, 43A, 48A. 44thలోకి వచ్చేసరికి మనకి రైట్ టు ప్రాపర్టీని డిలీట్ చేసేసారనమాట ఫండమెంటల్ రైట్ కింద. 86th వచ్చేసరికి మీకు ఎడ్యుకేషన్ కోసం డిస్కస్ చేయబడి ఉంటుందన్నమాట. సో రాజ్యాంగంలోని 42వ సవరణ ద్వారా రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలకు కింద వాటిలో ఏ సూత్రం జోడించబడింది అంటే దేన్ని యాడ్ చేశారు అని అర్థం అనమాట. ఈ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది మనకు ముందు నుండే మెన్షన్ చేసి ఉంటుంది. మెయిన్ ఆన్సర్ వచ్చేసరికి పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్
ఇండస్ట్రీస్ మనం ఇందాక డిస్కస్ చేసాం కదా 43A అనేది. సో పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం అనమాట. ఈ 43Aని మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అంటే 1976లోని యాడ్ చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి మెయిన్. అండ్ అలానే 39A వచ్చేసరికి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనమాట. అంటే అర్థం ఏంటి, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి లీగల్ ఎయిడ్ అనేది ఫ్రీగా ఇవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసరికి 48A ఎన్వైర్న్మెంట్ కోసం, అంటే మన చుట్టుపక్కల ఉన్న మన ఎన్వైర్న్మెంట్ దాని కాపాడడం కోసం మనకి 48Aలో మెన్షన్ చేసి ఉంటుంది. ఈ మూడు కూడా మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిపిఎస్పీస్లోకి యాడ్ చేయడం జరిగింది. డిపిఎస్పీస్ అనేవి మనకి పార్ట్ 4లో ఆర్టికల్ 36 నుండి 51 వరకు కూడా మనకు కనిపిస్తాయి. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయతీస్. భారత రాజ్యాంగం ప్రకారం గ్రామ పంచాయతీ సంస్థ అనేది ఏంటి అంటే ఎక్కడ మెన్షన్ చేస్తుంది? ఫండమెంటల్ రైట్, ఫండమెంటల్ డ్యూటీ, డిపిఎస్పి, నన్ ఆఫ్ ద అబౌవ్. సో ఆన్సర్ వచ్చేసరికి నిర్దేశిక సూత్రం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో మెన్షన్ చేసి క్లియర్గా ఉంటుందన్నమాట. అదే ఎక్కడ? ఆర్టికల్ 40లోని. ఆర్టికల్ 40 గాంధీయన్ ప్రిన్సిపల్, గాంధీ తాలూకా కోరిక అనమాట ఈ విలేజెస్ ఇవి చేయాలి అని. ఎందుకు? అడ్మినిస్ట్రేషన్ అనేది డీసెంట్రలైజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు పలానా ఊర్లోని పలానా గ్రామంలో ఏం అవసరం అనేది ప్రైమ్ మినిస్టర్కో చీఫ్ మినిస్టర్కో ఎలా తెలుస్తుంది? సో అక్కడ ఉన్న వాళ్ళకైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఎంత కావాలి ఏంటి అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో దానికోసం 40ని మెయిన్ అనుకున్నారనమాట. దాని బేసిస్ బట్టి 73rd ఇంకా 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి పాస్ చేయడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. అండ్ ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్స్ అనేవి క్లియర్ అని, మీరు ఇంతే కాంప్రహెన్సివ్గా పాలిటీ అనేది చదవాలి అనుకుంటే, కాంప్రహెన్సివ్గా పాలిటీ కవర్ చేయాలనుకుంటే మన క్లాసెస్లో జాయిన్ అవ్వండి. పాలిటీ నేనే కవర్ చేస్తాను. మీకు ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అలాంగ్ విత్ దట్ నేను నోట్స్ అనేది కూడా మీకు వెంటనే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎప్పటికప్పుడు మన టెస్ట్ అనేవి కూడా కండక్ట్ చేసుకుంటాం. సో దట్ మనం ఏంటి అంటే రివిజన్ అనేది ప్రాపర్గా జరగడానికి. సో మీకు మన క్లాసెస్ ఎలా అవుతాయి ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే www.ltxclasses.comలోకి మీరు లాగిన్ అవ్వండి. ఫ్రీ డెమో క్లాసెస్ అనుకోటండి. మీకు దాంట్లో మన క్లాసెస్ అనేవి కూడా ఉంటాయి. అవి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది జాయిన్ అవ్వాలా వద్దా అనేది. ఓకే, ఐ హోప్ మీకు ఈ డౌట్స్ అనేవి క్లియర్ అయ్యాయని. టుమారో ఇంకొన్ని క్వశ్చన్స్తో వీ షల్ మీట్ అగైన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX Classes ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్.